ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హోలీ థర్స్డే, పవిత్ర గురువారం. లోకమంతటికి రాజు సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారు ఒక సామాన్య దాసునిలా వంగి తన శిష్యుల పాదాలను కడిగారు. ఆయన కడిగింది కేవలం వారి పాదాలనే కాదు, మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని కడిగివేయాలని ఆ రోజే ఆయన మాదిరి చూపించారు. ఆ రాత్రి ఆయన తన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను విరిచి తన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని శిష్యులకు ఇచ్చారు. ఆయన విరిచిన ప్రతి రొట్టె ముక్క మన కోసం నలుగకట్టబడబోయే ఆయన శరీరం. ఆయన పోసిన ప్రతి చుక్క ద్రాక్షారసం మన పాప పరిహారార్థ కోసం చింతింపబడబోచున్న ఆయన రక్తం. తన అప్పగించేవాడు తన పక్కనే ఉన్నాడని తెలిసిన ఆయన ప్రేమను వెనక్కి తీసుకోలేదు, ఎక్కడ తగ్గించలేదు. ఆయన తనను తాను తగ్గించుకున్నది మనం ఆయన రాజ్యంలో హెచ్చింపబడాలని. పాపం ఎంత భారమైనదో, ఎంత ఘోరమైనదో యేసు ప్రభుల వారు శిలువలో అనుభవించిన బాధ కూడా అంతే భయంకరమైనది, అంతే బాధ కలిగినది. ఆయన అంత బాధ అనుభవించింది కేవలం మన కోసం, మన పాపాలను క్షమించడం కోసం, మనలను ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఆ పాపాన్ని విడిచిపెట్టావో లేదో. ఆమేన్.